కొండలో ఉన్న ఆకాశం ఏమైపోయింది? కొండ బయట ఉన్న ఆకాశంతో కలిసిపోయింది. అంతే, అదే మరణం అంటే. మరణం అనగా ఏది? కొండలో ఉన్న ఆకాశం కొండ బయట ఉన్న ఆకాశంతో కలిసిపోయింది. అంటే అది సింపుల్. అది అంత సింపుల్గా తీసుకోగలుగుతున్నాం, అంత సింపుల్గా తీసుకోగలుగుతున్నాం. ఈ సత్యం ఎవరికి తెలీదు? ఇది అందరికీ తెలుసు. ఆ గొడవ దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు దీని గొడవ చూద్దాం. అసలు పిండాండం గొడవ చూస్తే తర్వాత బ్రహ్మాండం గొడవ. పిండాండానికి మనకి చక్కగా బోధిస్తున్నారా లేదా? ఆ చివరి అంత్యేష్లో చివరి పెట్టి ఏమిటి? ఆ కొండ వదిలేయటం. ఇంటి దగ్గరికి కొండ పెట్టుకెళ్తాడు పిల్లాడు. ఏనా కదా, తల్లిదండ్రులు ఎవరో పోతారు. పోతే ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి చుట్టూతా 3 సార్లు తిరిగేసి వెనక్కి తిరిగి చూడకుండా కొండ వదిలేయి అన్నాడు. కొండ భళ్ళు అని కనబడుతుంది. అవగానే ఏమైంది? కొండలో ఉన్న ఆకాశం కొండ బయట ఉన్న ఆకాశంతో కలిసిపోయింది. ఇంతే నాయన అని తెలుగులో చెప్పాడు. అర్థమయ్యే భాషలో చెప్పాడు, ప్రతీకాత్మకంగా చెప్పాడు. మరి ఆ విషయం ఈ పిల్లవాడికి జీవితం అంతా ఏమైనా గుర్తుంటుందా? అంటే ఈ దృష్టితో చూడాలి. నిరంతరాయంగా ఆ మృత్యువుని ఎంత సింపుల్గా చూడాలట మనం. కొండ బయట ఉన్న ఆకాశం కొండ ఉన్నప్పుడు కూడా ఉంది. కొండ పగలేస్తేనే కలిసిపోయా. కొండలో ఉన్న ఆకాశం కొండ బయట ఉన్న ఆకాశంతో కలిసిపోవాలి అంటే కొండ గ్యారంటీగా పగలేయాల్సిందేనా? విచారణ చేస్తే తెలుసుకున్న దానికి కొండ పగలేయడం ఎందుకు? అదేనండి, కొండ పగలేస్తేనే కలిసిపోయింది అన్నాడు కర్మ. కొండ పగలేస్తేనే కలిసిపోయింది అన్నాడు కర్మ. అర్థమైందా? సరే, కొండలో అంతా పాలు పోసేసాం ఫుల్గా. ఆకాశం అంతా ఉందా లేదా? ఆకాశం ఎక్కడ ఉంది? కొండ నిండా పాలు పోసేసాం. ఆకాశం ఎక్కడ ఉంది? కొండ నిండా పాలు పోసాం. కొండలో ఆకాశం ఉందా లేదా? కొండలో ఆకాశం బయట ఆకాశంతో కలిసిపోయింది. కొండ నిండా పాలు పోసేసాం. కరెక్టేనా? దాని నిండా పదార్థం వచ్చేసింది. అవకాశం ఇస్తే అయిపోయి పదార్థంతో నిండిపోయింది కదా. అవును, కొండ అవకాశం వచ్చినా కొండలో ఉన్న ఆకాశం అవకాశం వచ్చిందా? కొండలో ఉన్న ఆకాశం అవకాశం ఇచ్చిందా? కొండ అవకాశాన్ని ఇచ్చిందా? ఎలా? ఆకాశం పాలని హోల్డ్ చేయలేదుగా. కొండే హోల్డ్ చేసింది కానీ పాలని ఆకాశం హోల్డ్ చేయాల. అంతేనా కాదా? అలా ఎలా చెప్తావు? ఇలా పోసేసి ఆకాశాన్ని ఆకాశం అంతా గాలి ఇలా గ్లాసులు పాలు బయట పోసేసి నిలబడమంటే నిలబడతాయా? ఆధారం లేకుండా నిలబడలేదుగా. కాబట్టి పాలు ఎవరి వల్ల నిలబడ్డాయి? కొండ వల్లనే నిలబడ్డాయి. కానీ పాలు ఫుల్గా నింపాలి అంటే అందులో అవకాశం ఉండాలా వద్దా? సరే, నింపేసామండి. నింపేసి ఇప్పుడు ఆకాశం ఏమన్నా కనబడుతుందా? ఉన్నట్టు కనబడలేదా? నింపక ముందు ఆకాశం ఏమో ఉన్నట్టు నీకు తోస్తుంది. కొండంతా పాలు నింపేస్తే కనబడలేదు. కనబడనంత మాత్రం ఆకాశం లేదని చెప్తాం. ఆకాశం ఎప్పుడు కనపడదు. కొండ బయట ఇప్పుడు పాలతో నింపేసిన తర్వాత ఆకాశం ఉందా లేదు? కొండ బయట ఆకాశం ఉందా లేదు? పాలతో నింపడం ద్వారా కొండ బయట ఉన్న ఆకాశం ఏమీ పోలేదు. అంతేగా, పాలు పొయ్యకపోయినా కొండలో ఖాళీగా ఉన్నా కూడా, ఖాళీ కొండ ఉన్నా కొండ బయట ఆకాశమే ఉంది. పాలు నింపడం ద్వారా కూడా కొండ బయట ఖాళీ ఆకాశమే ఉంది. అవునా కదా? పాలతో నింపడం సత్వగుణమేనా కాదా? కొండని పాలతో నింపడం ఏమిటి? సత్వగుణమేనా కాదా? పాలు సత్వగుణమేగా. కాబట్టి ఆ జీవితం అంతా ఆయన దేంతో జీవించాడు? సత్వగుణం, సదాచారం, భక్తి, నామస్మరణ, రకరకాలు సాత్వికమైనటువంటి జీవనంతో కొండనంతా నింపేశాం. అవునా కదా? ఇప్పుడు కొండలో ఉన్న ఆకాశం బయట ఆకాశంతో కలిసిపోవాలి అంటే పాలతో నింపితే కలిసిపోయినట్టేనా? కలవరండి.
అదంతా లేదండి, కొండ పగలేస్తేనే కలిసేది. ఎన్నిసార్లు చెప్పినా కొండ నిండా పాలు ఉంటే ఎలా, నాకు అర్థం కాదు, ఎలా కలిసిపోతాను ఒప్పుకుంటాం. కొండ పగలేసాం, అప్పుడు పాలు లేవు, కొండ లేదు, ఆకాశం లేదు, అన్నీ అన్నీ కాబట్టి అదే మార్గం భక్తి మార్గం. ఇదే భక్తి మార్గం అంటే భక్తి మార్గంలో ఇప్పుడే ముక్తి అంటాం కుదరదు. ఏతక్షణ ముక్తి లాభం లేదు, నిత్యముక్తి ఉండదు అక్కడ, జీవన్ముక్తి అసలే ఉండదు. ఎందుకు ఉండదు? ఉండరంగా బాగా పడుతుంటే మీరు నాకు అర్థం కాదు, నేను ఫోన్ క్వశ్చన్లన్నీ వేస్తారు ఏంటండి బాబు, కన్ఫ్యూజన్ వచ్చేస్తారు మీ ప్రశ్న వల్ల. అసలు అంతా కూడా కొండ బయట ఆకాశం ఉందా, కొండ లోపల ఆకాశం ఉందా, కొండ లోపల ఆకాశం పాల వల్ల పోయిందా, పాలు ఉంటే కొండలు అసలు ఇంటి ప్రశ్నలు ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఎందుకని భక్తి మార్గంలో విచారణతో పని లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. దేవుడు 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 ఈశ్వరుడు 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 అంటూ నామస్మరణ చేస్తూ వెళ్ళిపోవడమే. ఎప్పుడు అదేగా మరి. ఎందుకని కొండలో ఉన్న ఆకాశం ఎప్పుడు ఉండాల్సిందే. పాలు ఉండాలి అంటే ఖచ్చితంగా కొండలో ఉన్న ఆకాశం ఉండాల్సిందే. కొండ బయట కూడా ఆకాశం ఎప్పుడు ఉండవలసింది. కాబట్టి కొండ ఉన్నది అని చెప్పగానే ఏమైపోయింది, బయట ఆకాశం లోపల ఆకాశం అని సహజంగానే నీకు వేర్పాటు వచ్చింది. మరి ఇప్పుడు భక్తి మార్గం మంచిదేనా కదా? మంచిదే కదా. కొండలో పాలు నింపడం మంచిదే. సరే, పాలు తీసేసామండి, అదేనండి. కొండలో ఇప్పుడు పాలు తీసేసామండి, అర్థమైందా? దాంట్లో ఏం చేసాం, కళ్ళు నింపాం. ఇప్పుడు కొండలో ఉన్న ఆకాశం ఉందా లేదా? కొండ బయట ఆకాశం ఉందా లేదా? పాల కొండ అయితే ఏమిటి, కళ్ళు కొండ అయితే ఏమిటి? కొండ కొండగా, కొండలో ఉన్న ఆకాశం కూడా అదే. పాల యొక్క లక్షణం వలన ఆకాశం మారింది, కళ్ళు యొక్క లక్షణం వల్ల ఆకాశం మారింది. ఆ లక్షణం ఆకాశానికి అంటింది. ఎవరైనా ఇంట్లో పాల కొండ పెట్టుకోవాలనుకుంటారా, కళ్ళు కొండ పెట్టుకోవాలనుకుంటారు? ఏంటండి ఏమైనా నాకు అర్థం కాదు. కళ్ళు కూడా తెల్లగానే ఉంటుంది కదా, పాలు తెల్లగానే ఉన్నాయి. మరి పాల యొక్క లక్షణం ఆకాశానికి అంటిందా? అంటలేదు. మరి కళ్ళు యొక్క లక్షణం తమోగుణం అంటే ఆ తమోగుణం అన్నదానికి అంటిందా? అది అంటలేదు. మరి పోనీ కొండ బయట ఉన్న ఆకాశం మీద ఏమైనా ప్రభావితమైందా? లేదు. కొండ మీద ఏమైనా ప్రభావితమైందా? పోనీ పాలు పోసినంత మాత్రాన కొండ యొక్క లక్షణం మారిపోయిందా, జీవితం మారిపోయిందా? కళ్ళు పోసినంత మాత్రాన కొండ యొక్క లక్షణం ఏమన్నా జీవితం మారిపోయిందా? మారలేదుగా. మీరన్నీ ఎప్పుడు చూసినా సత్వగుణంలోనే ఉండాలంటారేమిటి? నేను కలుకొండలాగా ఏముంది ఇంతకీ? కొండ ఆకాశం అంటే. కానీ కళ్ళు కొండలాగా జీవించిన వాడికి ఎప్పటికైనా అసలు ఈ కొండ ఆకాశంలో గొడవ అర్థం అవుతుందే. కొండ అర్థం కావడమే కష్టం. కొండలో ఉన్న ఆకాశం, కొండ బయట ఆకాశం, బ్రహ్మాండం లోపల ఆకాశం, బ్రహ్మాండం బయట ఆకాశం అంటే ఈ లోపల బయట అనే వికాసం, వివేకం వచ్చే అవకాశం లేదు. అందుకని కొండను ఎప్పటికీ దేంతో నింపాలి? పాలతోనే నింపాలి, కళ్ళుతో నింపవు. అయితే పాలతో నింపాం, కానీ ఈ వివేకం రాలేదు. ఏం చేయడం? సరేనయ్యా, ఆ పాలు కాదు, ఈ కళ్ళు కాదు, నీళ్లతో నింపాం. నీళ్ళు అందరికి అవసరమా కదా? ఆ కొండలో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి కదా. కొండలో నీళ్లు చాలా బాగుంటాయో బాగు, మామూలు నీళ్ళ కంటే. కొత్త కొండలో నీరు తీయదా అన్నావా లేదా? ఇట్లా వచ్చిందని ఇక్కడ తీయని లక్షణం. నిజంగా తీయని కాదు, బాగుంటాయి అని అర్థం, శీతలం చేత. అంతేనా కదా? ఇప్పుడు కొండలో ఉన్న ఆకాశం నీళ్ళతో తొలగించామా లేదు? తొలగించాగా. కొండ లక్షణం నీళ్ళకు వచ్చిందా లేదా? వచ్చింది. పాలకి కళ్ళుకి రాలేదు, కానీ కొండలో ఉన్న లక్షణం నీళ్ళకు వచ్చింది. నీళ్ళు చల్లబడ్డాయి. అర్థమైందండి? మరి ఎలా? ఇప్పటివరకు ఏమన్నాం? అంటలేదన్నాగా. ఇప్పుడు ఏమనవలసి వచ్చింది? అంటే నీళ్ళ లక్షణం ఆకాశానికి అంటిందా,
కొండ లక్షణం నీడ కట్టిందా, కొండ ఆకాశ లక్షణం నీడ కట్టిందా, నీడ లక్షణం ఆకాశం కొండ కట్టిందా? ఇది ప్రశ్నలు కూడా వేస్తాను. కొండ లక్షణం నీడ కట్టాలిగా. ఆకాశంలో చల్లబడిందని చెప్పగలుగుతావా? అలా చల్లబడితే ఎక్కడైనా చల్లబడాలి కదా. కాబట్టి కొండ లక్షణమే నీడ కట్టేసింది. ఇదే గుణధర్మం, రజో గుణధర్మం. అందుకని అయితే మనం ఏం చేసాం, పాలతో అయినా నింపాం, లేదా నీళ్లతో నింపాం, కళ్ళుతో మాత్రం అసలు లేదు. కాబట్టి ప్రయత్నించి తమో గుణాన్నేమో వర్జించాం, సాధనపూర్వకంగానేమో రజోగుణాన్ని తెలుసుకున్నాం, వర్జించలేదు తెలుసుకున్నాం. ఇంకేం చేసాం, సత్వగుణంతో వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉంది మన జీవితం, ఇక్కడ ఉంది అంటే ఇక్కడే ఉందంటే. రజోగుణాన్ని వదలలేదు, సత్వగుణంతో వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నాం. అసలు గుణాతీతం అనే కొండ బయట ఆకాశం ఇంకా మన దృష్టిలో లేదు. ఎందుకని రజోగుణ ధర్మం ఉంది కదా అక్కడ. రజోగుణ ధర్మం ఉన్నంతసేపు భేద బుద్ధి అంతే. ఇంతకీ మీ ఇంట్లో కొత్త కొండ కొన్నారు కదా, నేను తలపడుతున్నాయి, మా ఇంట్లో తలపట్టలేదు అని ఎక్కువ కానీ సరిగ్గా ఇసుకేస్తాం మా తల్లి బాగా. ఇంతకీ కొనుక్కొచ్చేటప్పుడు కొత్త కొండే కొన్నావా పాత కొండ కొన్నావా, వాడేమో రంగేసి అమ్మాడేమో. చూడండి ఏమన్నా ఆ కొండలో నీళ్ళు తలపట్టలేదు, ఎక్కడ తెచ్చాడు కానీ మా ఆయన ఎడి తిరిగింది, తిరిగి తెచ్చిన ఆయన మీద పోయింది. సరే 4 రోజులు చూసింది, 5 రోజులు చూసింది, వారం రోజులు చూసింది. ఎంత ప్రయత్నం చేసినా ఆ కొండలో నీళ్ళు మాత్రం తలపడాలి, ఉరవటం లేదు. కొండలో నీళ్ళు తలపడాలంటే ఉరవాలి, అంతేనే కదా. లేటెంట్ హీట్ ఆఫ్ ఎనర్జీ, ఫిజిక్స్ అంతా తెలియాలి దాంట్లో. ఇంతకీ కొండ కొనుక్కున్న ప్రతివాడికి ఆ ఫిజిక్స్ పాఠం రావాలి. ఎందుకు అసలు వాడికి కొండల నుంచి తలపడితే సరిపోయానికి లేటెంట్ హీట్ ఆఫ్ ఎనర్జీ పాఠం తెలియాలా వద్దా? ఇస్తే విషయం తెలుస్తుంది అంతే తప్ప కొండలో నీళ్ళు తల్లబడడానికి లేటెంట్ హీట్ ఆఫ్ ఎనర్జీ పాఠం రావడానికి మధ్య అవగాహన కలుగుతుంది అంతే. శాస్త్రం తెలిస్తే అవగాహన కలిగింది. ఎలా చల్లబడుతుంది అంటే వాడు చెప్పగలిగాడు లేటెంట్ హీట్ ఆఫ్ ఎనర్జీ వ్యవహారం అదంతా. ఎలా ఇటువంటి అవుతుంది, అది ఎట్లా చల్లబడుతుంది, ఎట్లా నీళ్ళు ఉరిస్తే ఆ ఉరిసింది ఎలా వల్ల ఎట్లా చల్లబడుతుంది. సరే, ఇంతకీ కుండలో ఉన్న ఆకాశం బయట ఆకాశంతో కలవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కొండ పగలేసైనా లేదని చెప్పాలి, లేదా విచారణ చేసైనా లేదని చెప్పాలి. అంతే, మార్గం లేదు. కొండ విచారణ ద్వారా అయినా లేదని నిరూపించాలి, లేదంటే పగలేసైనా లేదు. కాబట్టి పరమాత్మ ఏం చెప్పాడు, నాయన ఈ సృష్టిలో నేను 2 మార్గాలు చెప్పాను. ఒకటేమిటి, సాంఖ్య తారక మనస్క పద్ధతిగా బుద్ధి కలిగినటువంటి వాడికి, వివేకం ఉన్నటువంటి వాడికి జ్ఞాన మార్గాన్ని బోధించాను, అన్యులకు కర్మ మార్గం అని బోధించాను. అంతే అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేంటి, విచారణ చేసి కొండ లేదని చెప్పాలి, అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటి, కొండ పగలేసేదానికి నువ్వు పాలతో నింపితే పెట్టరా, నీళ్లతో నింపితే పెట్టరా, కళ్ళుతో నింపితే పెట్టరా. జీవితం కర్మ మార్గం ఎట్లా జీవించాలి? ఇప్పుడు రజోగుణంతో జీవించాలా, సత్వగుణంతో జీవించాలా, స్థూల ధర్మంతో చూడకూడదు. కళ్ళుగుణంతో అంటే తమోగుణ ధర్మంతో జీవించాలి. కళ్ళుగుణంతో జీవిస్తే అందరూ దూరం పెట్టారు. అందరూ ఏం చేశారు, దూరం పెట్టారు. బాబు వాడితో తమోగుణం వాళ్ళతో ఎవరైనా కలుస్తారా? అదే కుండలో నీళ్ళు తలబడుతుంటే బాబు ప్రతివాడు రెంటారు, బాబు రెంటారు. అవునా కాదా? మీ ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి ఒక కుండెడు పాలు దానం చేయడం మొదలుపెట్టారు. ఎంతమంది ఉంటారు మీ ఇంటి ఎదురు? మీకు 10 ఆవులు ఉన్నాయండి. మీరు ఏం చేస్తున్నారంటే, నేను ఆవు పాలు అమ్మనండి, నా ఇంటికి పొద్దున్నే వచ్చినటువంటి వాడు లేదనకుండా పాలు అయిపోయే వరకు
100 పాలు చొప్పున దానం చేయాలి. ఒక ముంత పాలు దానం చేయి, ఏమైపోయింది అప్పుడు. ఒక ముంత నీళ్ళు ఇస్తానంటే ఎక్కువ మంది వస్తారంటావా? ఒక ముంత పాలు ఇస్తారంటే ఎక్కువ మంది వస్తారంటావా? దానం కదా, క్షీరదానం. అర్థమైందండి? ఏకంగా గోలోకమే వస్తుంది. క్షీరదానంతో సరాసరి గోలోకానికి వెళ్ళిపోవచ్చు. జన్మరాహిత్యం పొందడం క్షీరదానం కుదరదు. దానం ఉత్తమ కర్మ కాబట్టి కర్మ మార్గం తక్కువ అనకూడదండి. తక్కువ అంటే తప్పది. ఎందుకని శరీరధారులందరూ ఆచరించేది కర్మే కదా. కాబట్టి ఎప్పుడు అక్కడ ఎలా ఆచరించాలి? ఉత్తమ కర్మనే. ఆ ఉత్తమ కర్మను ఆచరించడం ద్వారా మనలో బుద్ధిశక్తి మేల్కొంటుంది. చేయగా 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 మళ్ళీ ఏమైపోయింది? విచారణ అనేది పుడుతుంది. ఎప్పుడైతే విచారణ అనేది పుట్టిందో అప్పుడేం చేస్తావు? శాస్త్రాన్ని గురువుని ఆశ్రయించి ఓహో పగలయ్యకుండా లేదని చెప్పడం ఎలాగా? గురువు గారి దగ్గరికి మనం ఏం నేర్చుకోవాలి? కొండ పగలేయకుండా కొండ లేనిదని చెప్పడం ఎలాగా? అంతే. పగలేయకుండా పగలేసేంత దాకా ఉంటుంది లాభం. అదే చివరి నిమిషాల్లో అంటే అప్పుడు కుదరదు. అర్థమైందండి? కాబట్టి తెలివి పనిచేస్తూ ఉండగానే కొండ లేదని నిరూపించాలి. తెలివి పడిపోయినాక నిరూపిస్తానంటే వీలు కాదు. పడిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? నారాయణ నారాయణ అని అంటాము, రామ మంత్రము చెవిలో చెప్పారండి. చెవికి ఇప్పుడు ఆ తారక మంత్రం ఏమైనా పనికొచ్చింది ఆయనకి? ఎందుకని? తెలివి లేదు కదా. తెలివి లేకుండా పోయిన తర్వాత తులసి తీర్థం పోద్దాం అనుకున్నట్టు ఉడక పడితేగా పడలేదుగా. మరి అది అప్పుడు పోయానంటావా? రామ మంత్రం అప్పుడు చెవిలో చెప్పాలి కదా. ఎప్పుడు చేయాలి? తెలివి కలిగిన నాడే. కాబట్టి తెలివి కలిగిన నాడే గురువుని ఆశ్రయించి శాస్త్రమును విచారించి చక్కగా ఏం తెలియాలి? కొండ లేనిదని తెలుసుకో. ఇంత బదులు కూడా ఏం తెలుసుకున్నావా అంటే కొండ లేదని తెలుసుకో. అంతే అంతే, మించి ఏం లేదు అక్కడ. సింపుల్ గా చెప్పాలంటే ఏమిటంటే కొండ లేదంటే ఉన్నది ఆకాశమే అంతే. ఎందుకని? మట్టి అనే ఆవరణలోకి ఆకాశం చేరడం వలన అది కొండగా కనబడుతుంది. అది వాస్తవానికి మట్టే కొండ? మట్టే కొండ. ఆకాశం ఉందా లేదా దాంట్లో? కొండలో ఆకాశం ఎక్కడ ఉందండి? అమ్మయ్యా, అది పాయింట్. కొండలో ఆకాశం లేదు, ఆకాశంలోనే కొండ ఉంది. అన్నది ఆకాశమేనమ్మా. ఏం చేసావు? ఆకాశాన్ని పట్టుకెళ్ళి మట్టిలోకి చేర్చేటట్లుగా ఆ చక్రం తిప్పావు, తొక్కావు, ఏమంతా చేసావు, నానా కష్టాలు పడ్డావు. ఎంతవరకు ఏం చేసావు? ఇంతకి కొద్దిగా ఆకాశాన్ని ఈ ఆవరణలో నింపటానికి ప్రయత్నం చేసావు. అర్థమైందా? కొండనే ఆవరణ బయట ఉన్న ఆకాశాన్ని ఏమైనా తగ్గించగలరా? తగ్గించలేదు. తగ్గించేసాను. ఇప్పుడు ఇంతే ఉందిగా ఆకాశం. ఇంతే ఆకాశం ఉందని ఏమైనా చెప్పగలరా? ఆకాశంలో కొండ ఉంటే ఆకాశం కొండను పరిమితిస్తుంది, కానీ కొండ ఆకాశాన్ని పరిమితిస్తుంది. పరిమితించలేదు. పగలేసిన తర్వాత కొండలో ఉన్న ఆకాశం బయట ఆకాశంతో కలిసిపోతే ఆకాశం పెరగాల వద్దా? అదేంటమ్మా? ఒక్క ఆకాశమే తప్ప రెండు ఆకాశాలు ఉన్నాయి. ఒక ఆకాశం అంటే మరో ఆకాశంలో కలిసింది కాబట్టి ఆ ఆకాశం పెరిగిందని, లేదా రెండు ఆకాశాలు అయినాయి కాబట్టి ఆ ఆకాశం తగ్గిందని చెప్పడానికి వీలైందా? ఆకాశం తగ్గలేదు, పెరగలేదు. ఆకాశం తగ్గిందా పెరిగిందా? తగ్గలేదు, పెరగలేదు. అది ఎప్పుడు ఉన్నట్టుగా అంతేనా కదా? నువ్వు రావడం వల్ల ఆకాశం రెండు ముక్కలైంది. నువ్వు పుట్టడం వల్ల ఆకాశం రెండు ముక్కలు అవ్వలేదా? నువ్వు పుట్టడం అనేది సత్యమేనండి. నాకు తెలీదు. ఈ ఉపమానాన్ని విచారిస్తే మనకేం అర్థమైపోయింది?
నువ్వు పుట్టడం వల్ల ఆకాశం 2 ముక్కలైంది, ఒప్పుకుంటావా లేదా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఆపాదించుకున్నావు. చిన్న గొడవ అంతా ఏం జరిగిందంటే ఆపాదించుకున్నావు అంతే. నేను పుట్టాను, అబ్బో ఆకాశం 2 ముక్కలైంది. ఆ తర్వాత ఏమైంది? నా ఆకాశాన్ని నేనే పుట్టుకుని వెళ్ళాను. ఎక్కడికి? స్కూల్కి. స్కూల్కి వెళ్ళావు కదా? స్కూల్కి వెళ్ళావా లేదా? బాగా 6 సబ్జెక్టులన్నీ ఆకాశంలో పోసావా లేదా? పోసావు కదా? స్కూల్ అంతా నింపావా లేదా? త్వరంతా నింపావా లేదా? మళ్ళా తర్వాత అదే ఆకాశాన్ని పట్టుకుని కాలేజీకి వెళ్ళావు, మళ్ళా నింపావు. అదే ఆకాశాన్ని పట్టుకుని అత్తవారింటికి వెళ్ళావు, మళ్ళా నింపావు. మళ్ళా అదే ఆకాశాన్ని పట్టుకుని మరో ఆకాశాలను సృష్టి చేసావు. 3 పిల్లలకి అన్నామండి. అప్పుడు ఏమైంది? ఒక కొండ మరొక కొండని కన్నది, సృష్టించింది. ఒక ఆకాశం, పరిమితమైన ఆకాశం మరో పరిమితమైన ఆకాశాన్ని సృష్టించింది. ఆ కొండ ఈ కొండని ప్రేమించింది, అభిమానించింది. కొండను ప్రేమించడం ఏంటంటే కొండలో ఉన్న ఆకాశం మరో కొండలో ఉన్న ఆకాశాన్ని ప్రేమించింది. అంతేనా కదా? కొండ ఎక్కడైనా కొండను ప్రేమిస్తుందా? ప్రేమ అనే లక్షణం ఆకాశ లక్షణం, మనసు యొక్క లక్షణం. అది అంతేనా కదా? అభిమానం ఎవరి లక్షణం? మనసు యొక్క లక్షణం. ప్రేమాభిమానాలు ఉండాలా వద్దా? అది ఉంటేనే నీ సంసారం, నీ ప్రపంచం, నీ కుటుంబం నానాభావాలంతా. అవునా కదా? ఇప్పుడు ఆ ప్రేమాభిమానాలు మనసువి కదా. మనసు అంటే ఆకాశం కదా. కాబట్టి ఈ కొండలో ఉన్న ఆకాశం మరో కొండలో ఉన్న ఆకాశాన్ని ప్రేమించింది. బ్రహ్మాండం. ఈ ఒక్క సిద్ధాంతం మీద కొన్ని లక్షల కోట్ల సినిమాల నిర్మాణం అయింది. ఏమిటయ్యా ఇంతకు అక్కడ చెప్పింది? ఒక కొండలో ఉన్న ఆకాశం మరొక కొండలో ఉన్న ఆకాశంతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ నిలబెట్టి కోసం ప్రపంచాన్ని ఎదిరించింది. బాగుందలే సినిమా. ఎన్ని సినిమాలో హీర్ రాంఝా, పార్వతీ దేవదాసు, లైలా మజ్ను, ప్రపంచంలో ఏదైనా తీసుకోండి, రోమియో జూలియట్, ఇంత విఖ్యాతి చెందినయో. ఏమిటయ్యా ఇంత కది? రాధాకృష్ణుడు. అదంత వేరు. ఇది నాకు అర్థం కాదు, ఇదేమో కారణం ఉంది, అది వేరా? ఎలాగవుతుందమ్మా? ఎలాగా? ఎలాగా? అది ఎలా సాధ్యమండి? అసలు ఇక్కడ మాత్రం ఉద్ధరించింది అదేగా. ఆహా, పాయింట్ అది కాదు. రాధకు రూపం లేదు. అసలు రాధకు రూపం లేదు. నీ కల్పనే తప్ప వాస్తవానికి రాధకు రూపం లేదు. అది స్థూలతత్వం కాదు, అదేంటంటే అది పరమాత్మతత్వం. కాబట్టి అది తత్వం కానీ వ్యక్తం కాలేదు, అవ్యక్తంగానే ఉంది రాధ. మరి శ్రీకృష్ణుడు అవ్యక్తానికి అవతలు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? అవ్యక్తానికి అవతలు ఉన్నాడు. కాబట్టి బ్రహ్మణోర వ్యక్త కదా. కాబట్టి రాధామాధవ తత్వం ఏమిటి అంటే బ్రహ్మణోర వ్యక్త. అక్కడ చెప్పాము దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాం. మరి నాటకంలో నటించాలంటే 2 పాత్రలు ఉండాలా వద్దా? మళ్ళా కాదే మామూలే, మళ్ళా 2 కొండల వ్యవహారం అంతా. మనం ఏం చూపెట్టినంత అక్కడికి వచ్చేసాము, 2 కొండల వ్యవహారం అంతా. ఈ కొండ ఆ కొండని ప్రేమించాల్సిందే, లేదంటే ఈ కొండలో ఉన్న ఆకాశం ఆ కొండలో ఉన్న బ్రహ్మణోర వ్యక్త దగ్గర ఉండాలి నువ్వు స్వరూపం అంటే. అని ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం? ఎక్కడికి వచ్చేసాం? అసలు ఈ కొండలో ఉన్న ఆకాశం 40 రోజుల నుంచి నాకు కనపడలేదండి అని ఓ కొండలో ఉన్న ఆకాశం చెప్తుంది. అంతే కదా వాస్తవానికి. తత్వం దృష్ట్యా చూస్తే ఓ కొండలో ఉన్న ఆకాశం 40 రోజులు కనపడలేదు, మాట్లాడలేదు. ఏంటి ఇప్పుడు బ్రహ్మాండం బదలేనంట. అని అయిందే? ఏమన్నా పంచభూతాత్మకమైన సృష్టి అంతా ఏమన్నా విడుదల అయిపోయిందా? 14 లోకాలు ఏమన్నా కుగిపోయినాయా? కానీ మానవుడు మాత్రం ఎలా ఫీల్ అయిపోతున్నాడు? ఏంటి నువ్వు 40 రోజులు వదిలేసి వెళ్ళిపోతున్నావా నువ్వు? అయ్యో ఏమైంది నువ్వు? ఇలా అనుకున్న వాళ్ళందరూ కొండ పగలేలా ఉందా? భ్రాంతి కలిగిన వారందరూ కొండ పగలేలా ఉందా? ఏముంటారు?
కాబట్టి అరే బాబు ఆకాశంలోనే కొండ ఉందిరా, పగలే ఎక్కలేదా, కొండలో ఉన్న ఆకాశం బయట ఆకాశం ఒకటే అని చెప్పడానికి పగలేయడం ఎందుకురా, కళతో చూస్తే కనబడుతుంది కదా, ఏనా కదా. దృశ్యంలో ఉన్న ఆకాశం ద్రష్టలో ఉన్న ఆకాశం ఒకటి కదా. దృశ్యంలో ఉన్న ప్రకాశం ద్రష్టలో ఉన్న ప్రకాశం ఒకటి కదా. దృశ్య ప్రకాశం వేరే, ఆ సినిమా వేరే, నా సినిమా అది వేరే. సినిమా సినిమా ఎక్కడ ఉందమ్మా? అంటే గురువు దృష్టితో చేయాలి, శాస్త్ర దృష్టితో చేయాలి. అందుకు చెప్పేది విచారణ అనేది నీ సొంత బుద్ధితో చేసే రాదు. తప్పక ఏం చేయాలి? గురువును ఆశ్రయించి తగిన శాస్త్రం దృష్ట్యా విచారణ చేయాలి. అప్పుడే వివేకం, ఒక ఆత్మానాత్మ వివేకము, ఒక నిత్యానిత్య వస్తువు, ఒక కార్యకారణ వివేకము, ఒక సదసద్ వివేకము, ఒక దృగ్దృశ్య వివేకము, ఒక సూత్రాన్ని 5 సూత్రాలు వివేకాలు, ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని నీకు చెప్తాడు. ఇప్పుడు మనం ఎట్లా ఆలోచించాం? మొదటిది ఏంటి? నిత్యానిత్య వస్తువు. కొండ సత్యమా నిత్యమా? కొండలో ఉన్న ఆకాశం సత్యమా నిత్యమా? కొండ బయట ఉన్న ఆకాశం సత్యమా నిత్యమా? అరే సత్యం నిత్యం అంటే మన కొండ ఎక్కడ ఉంటుంది బాబు? ఉన్న ఆకాశం ఒకటే తప్ప కొండ ఆకాశాన్ని వేరు చేయలేదు, రెండుగా చేయలేదు. అది సింపుల్ అది. అనేటప్పుడు ఏమొచ్చేసింది? నేను నిత్య స్వరూపం, నేను అనిత్యమైన కొండలు కాదు అంతే. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఆత్మానాత్మ వివేకం కాదు. ఎలాగా? ఆకాశాన్న నేను ప్రకాశాన్ని, ఆకాశాన్న ప్రకాశాన్న. ఇప్పుడు నేను నాకు తెలియదు నువ్వు ఆకాశమా ప్రకాశం, నువ్వు ఆకాశమా ప్రకాశం. స్థూలంగా చూస్తే ఆకాశం, సూక్ష్మంగా చూస్తే దృష్టి. శరీరత్రయ విలక్షణం ప్రకాశం, శరీరత్రయ సంయోజనం అప్పుడు ఆకాశం. ఒక కొండే వెనకలోనూ ఉంది, ఆ కొండే స్వప్నంలో కూడా ఉంది, ఆ కొండే చీకట్లో మునిగింది. కొండ ఏమైనా 3వ కొండ వచ్చిందా? 2 కొండలా 3 కొండలా? ఇంతకి 2 కొండలా 3 కొండలా? ఒక కొండ? అసలు కొండ లేదంటే ఏవో కావాలేదు. అంతేనా కదా? అంటే పరిమితించబడేటటువంటి లక్షణాన్ని నిరసించేస్తే విలక్షణమే. కాబట్టి ఆ విలక్షణమైంది ఏమిటి? అసలు ఒక కొండ ఉందని చెప్పాలన్నా ప్రకాశం ఉండాలి, 2 కొండలు ఉందని చెప్పాలన్నా ప్రకాశం కావాలి, 3వ కొండ వచ్చి మునిగిందని చెప్పాలన్నా ప్రకాశం. ప్రకాశం లేకపోతే అసలు ఏ గుర్తింపు లేదు. కాబట్టి ఏదైనా గుర్తిస్తున్నామంటే ఆధారం ఏమిటి? నేను ఆధేయమైనటువంటి కొండను కాదు, ప్రపంచాన్ని కాదు, నేను ఎవరిని? ఆధారమైన ప్రకాశం. ఎక్కేసావు అక్కడికి. ఎక్కడికి ఎక్కావు? ఆత్మానాత్మ వివేకానికి ఎక్కేసావు. నెక్స్ట్ అదే కారణ వివేకం. ఈ కొండని రాజుగారికి పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళాను. ఒక ఆయన ఏం చేశాడు? రాజుగారి దగ్గరికి ఏమైనా పట్టుకెళ్ళాలా వద్దా? పట్టుకెళ్ళాలా వద్దా? శ్రేష్టమైనటువంటి కపిలకు ఆవు పాలు ఆ కొండలో నింపి పట్టుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు సంతోషించాలా వద్దా? రాజుగారు సంతోషించాలా వద్దా? శ్రేష్టమైన కపిల గోవు పాలండి, ఎక్కడ పడితే అక్కడ లభించేవి కాదు. ఆయన ఏం చేశాడు? సమయానికి తెచ్చారండి, ఈశ్వరాభిషేకం జరుగుతుంది, రండి రండి అన్నారు. ఆ కపిల గోవు పాలు రాజుగారు తీసుకుని అభిషేకం చేశారు. ఇప్పుడు రాజుగారికి ఎక్కువ పుణ్యం రావాలా వద్దా? కపిల గోవు పాలతో అభిషేకం చేస్తే ఎక్కువ పుణ్యం రావాలా వద్దా? ఎక్కువ పుణ్యం రావాలా వద్దా? అలాగా మారేడు దళాలతో పూజ చేస్తే ఎక్కువ పుణ్యం, కపిల గోపాలతో పూజ చేస్తే అభిషేకం చేస్తే ఇంక ఎక్కువ పుణ్యం. ఇప్పుడు కార్యకారణ వివేకం ఎక్కడికి వచ్చేసింది? కర్తృత్వం భోక్తృత్వాన్ని బట్టి వచ్చేసి. సరే రాజుగారికి 10 కిలోల పుణ్యం వచ్చింది అనుకోండి,
ఇప్పుడు ఆ కపిల గోపాలు ఎవరు తెచ్చారు? ఎవరో తెచ్చారు కదా, ఆయనకి బహుమానంగా. ఆయనకి ఎంత వేయాలి పుణ్యం? రాజుగారిని అడిగారు, ఏమండి ఆ పాలు మీవి కావు, ఆయన తెచ్చాడు, మీ పుణ్యంలో ఆయనకు భాగం ఉంది, ఎంత పుణ్యం ఇస్తారు? ఏం చెప్పారు రాజుగారు? అభిషేకం ఎవరు చేశారు? ఆయన తెస్తే తేవచ్చు కాదు. పుణ్యం ఎలా వచ్చింది? తేవడం వల్ల రాలేదు, అభిషేకం చేయడం వల్ల పుణ్యం వచ్చింది, ఈశ్వరార్పణం చేయడం వల్ల వచ్చింది. కాబట్టి ఈశ్వరార్పణం చేసింది నేనే కాబట్టి మొత్తం పుణ్యం నాకే అన్నాడు. ఆయనే అన్నాడు. నేను తేనే తేకపోతే, నువ్వు చేయకపోతే అసలు నీకు సున్నా పుణ్యం కదా. కాబట్టి నాకు 16వ వంతు పుణ్యం వస్తుంది ధర్మశాస్త్రం ప్రకారం. ఎవరైతే ఆ పదార్థాన్ని తెచ్చాడో వాడికి 16వ వంతు పుణ్యం వస్తుంది. వెంటనే వాడి వెనకాల ఆవుగారు వచ్చాడు, కపిలుగు. వాట్ అబౌట్ మీ? నేను లేకపోతే ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడు అంతే అనగానే దానికి కూడా 16వ వంతు. ప్రతి కారణానికి, కార్యమునకు ప్రతి కారణం ఎన్నైతే ఉంటాయో ఆ కారణానికంతా 16వ వంతు పుణ్యం ఇవ్వవలసిందే. సరే, కపిల గోవు గారు దూడగారు వచ్చారు. ఆవిడేమన్నారు, ఏం లేకపోతే మా తల్లి ఎక్కడి నుంచి పాలిస్తున్నట్టు, అసలు నన్ను చూసి నా కోసం కదా పాలిచ్చింది, నా కోసం ఇచ్చిన పాలు నేను తాగిన తర్వాత కదా నువ్వు బయటికి వెళ్ళావు, వాట్ అబౌట్ మీ అని అడిగాడు. నీకు 16వ వంతు ఇచ్చేసాం. అర్థమైందా? ఆయన అక్కడ గోశాల నుంచి ఇక్కడ దాకా రైతు గారు తేవాలి అంటే ఆయన ఎడ్ల బండి వేసుకురావాలా వద్దాను, ఏమైనా సాధన ఉండాలి కాబట్టి, లేకపోతే ఎట్లా వస్తాడు రాజుగారు దగ్గరికి? ఎడ్ల బళ్ళు వచ్చినాయి, 2 ఎడ్లు. అది అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు తెచ్చారు? రైతులు ఎవరు తెచ్చారు? నేనే కదా. నేను తేకపోతే ఇక్కడికి ఎలా చేరుతాయి? మా వంతు ఏదనండి. ఏమైపోయింది? 2 పదాలు వెళ్ళిపోయినాయి. ఇన్ని వెళ్ళిపోయినప్పుడు ఇట్లా కదా, అదంతా నాకు తెలియదు. సరే, పంచభూతాలు ప్రత్యక్షమైనవి. ఏమడిగాయి? మీరు పనిచేసుకోవడమేనా 16వ వంతు? వాట్ అబౌట్ అస్? మేము లేకుండా ఈ వీటన్నిటికీ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? అవి ఆహారం ఎక్కడి నుంచి తిన్నాయి? నీళ్ళు ఎక్కడ తాగినాయి? ఆ పాలు ఎలా సృష్టించగలిగింది? కాబట్టి పంచభూతాలకి వాటా ఇవ్వాలి కదా. తీసుకోవాలన్నాడు అంతే. ఎంత మిగిలింది పిండ? మంత్రాలు చెప్పినటువంటి పురోహితుడు గారు వచ్చారు. వాట్ అబౌట్ మీ? నేను రుద్రం చదివితే కదా నువ్వు అభిషేకం చేసింది, అవునా కదా? ఆయనకి ఇవ్వాలి ఇప్పుడు 16వ వంతు ఇచ్చేసాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇన్ని కారణాలు ఉంటే నువ్వు ఆ పని చేసావు. నువ్వేమంటున్నావు? నేనే చేశాను. సరే, ఇన్ని కారణాలు ఏమైపోయినాయి మరి అప్పుడు? కారణం ఒకటి కాదు, కార్యం ఒకటి. అభిషేకం అనేది ఒక పనే, కానీ ఆ అభిషేకం అనే ఒక పనికి ఎంతమంది కారణం అయ్యారు? ఇప్పుడు వీళ్ళందరూ కారణం అయితే కదా ఆ పని జరిగింది, లేకపోతే ఎలా జరుగుతుంది? మరి ఆ కార్యం యొక్క ఫలితం ఎంతమందికి పంచాలి? ఇప్పుడు కారణమైన వారందరికీ పంచాలి కదా, అవునా కదా? అభిషేకాన్ని ఒక 100 మంది చూశారు. రాజుగారు అభిషేకం అంటే మాట్లాడారు. శివాభిషేకం చూసిన వారికి కూడా పుణ్యం వస్తుంది, చేసిన వారికే కాదు. అందుకే నేను రోజు చెప్తుంటా, ఆయన పైన గంట వాయిస్తున్నాడు, అభిషేకం చేస్తున్నాడు, చూడమ్మా గంట వాయినప్పుడు పైకి చూడు. చూసిన వారికి కూడా పుణ్యం అయ్యారు. ఖాతా ఎంత అయ్యారు? 16వ వంతు. 100 మంది చూశారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రాజుగారికి ఏమైనా మిగిలిందంట, మిగలేదంట పుణ్యం? మ్యాక్సిమం ఎంత మిగులుతానికి? 1/16వ వంతు. కాబట్టి కర్త, కారయిత, ప్రేరకశ్చ, అనుమోదకశ్చ అని ఈ 4 విభాగాల వాళ్ళకి సమంగా పంచబడింది. మరి నీవు కర్తవేనా? కుండలో ఉన్న ఆకాశం బయట ఆకాశంతో కలిసిపోవడానికి నేనే కారణం.
నేను కర్త దానికి పైగా కారణమే కాదు. కొండలో ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశంతో కలిసిపోవడానికి నేనే కర్తని. కరెక్ట్ అయినా కరెక్ట్. కర్త ఉన్నాడా లేదా? ఇప్పుడు కర్త లేకపోతే కార్యకారణా అభిన్న. కర్త ఉంటేనే కార్యం వేరే, కారణం వేరే, కర్తృత్వం వేరే, భోక్తృత్వం వేరే. మన గొడవలని అక్కడే ఉంటుంది. అంతే నిరసించేసేప్పుడు ఏదో బాబో ఇది ఉన్నది ఆత్మస్వరూపం, అది అకర్త. నేను ఎవరు తెచ్చుకోమన్నారా? ఎవరు అడగమన్నా? నేను అందుకే నేను చెప్పాను సర్వం సద్గురుచరణ అరవిందార్పణమస్తు, సర్వేశ్వరార్పణమస్తు. నీకున్న 1/16 కూడా ఎవరికి పోయింది? అయితే మరి చూసుకోకపోతే ఒప్పుకోవా? అయితే అది చూసుకోవడమే కర్మ ఫలితాన్ని ఇవ్వడం. నాకు కావాల్సింది ఎలాగైనా ఈశ్వరుడు ఇస్తాడు అనే అపేక్ష చేత జీవుడు పుట్టాడు. అదే కారణ వివేకంలో అపేక్ష మిగిలిపోయింది. ఆ అపేక్షను తొలగించడమే జ్ఞానం. ఆ అపేక్ష మిగిలితే అలా సైకిలే. నిత్యానిత్య వస్తు వివేకం, ఆత్మానాత్మ వివేకం, కార్యకారణం. కాబట్టి జ్ఞాన మార్గంలో కూడా జనన మరణ చక్రం ఈ మూడింటి మధ్య తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు పోయిందయ్యా? కార్యకారణా అభిన్న. చేసేవాడు ఈశ్వరుడే, చూసేవాడు ఈశ్వరుడే, చేయించేవాడు ఈశ్వరుడే, ఫలితం ఇచ్చేవాడు ఈశ్వరుడే. అసలు ఏ ఫలితం లేదు దాన్ని. ఉన్న ఫలితం ఒక్కటే, నేను కర్త కాదు అంతే. ఏ ఫలితం నాకు అక్కర్లేదండి. అసలు నిష్కామ కర్మ చేయడం ద్వారా కార్యకారణ వివేకాన్ని పొంది ఏమయ్యావు? నేను అకర్త అంతే. నిష్కామ కర్మ చేయకపోతే నేను అకర్త అన్న నిర్ణయం నీకు రానే రాదు. కాబట్టి కార్యకారణ వివేకం అత్యంత అవసరమా కాదా? చాలా చాలా అవసరం. ఇంతకీ జ్ఞానం బోధించాలంటే గురువు గారికి 10 వేళకి 10 ఉంగరాలు ఉండాలా అక్కర్లేదు. శిష్యులకి 4 ఉంటే కనీసం గురువు గారికి 10 ఉండాలి అవుతుంది. దీనికి దానికి అంత సంబంధం కనబడుతుందా? కానీ మనం ఆలోచన ఎలా చేస్తున్నాం ఇప్పుడు? ఇలా అంటే సంబంధం లేనటువంటి వాడిని కార్యకారణ సంబంధంలోకి తెచ్చి ఆలోచించడమే భ్రాంతి. కార్యకారణ సంబంధం లేదు. వాడు తుమ్మాడు, పొద్దున్న లేస్తుంటే నేను బయటకు వెళ్తూ ఉంటే అది తిరిగాదో లేదు, ఆ తలుపు అసలు డామ్ అని తగిలింది. ఆ తలుపు డామ్ అని తగలడానికి వాడు తుమ్మటమే కారణం. అంటే ఈయనటి తలుపు కొట్టుకున్నాడు, తలుపు వెళ్ళి ఈయన కొట్టుకొని తగిలింది. ఆలోచించారు. ఇట్లా మనకి తెలియకుండా జననం నుంచి మరణం దాకా ఎన్నో భ్రాంతులు, అన్ని కార్యకారణ సంబంధం. ఎందుకని నువ్వు కర్తవి కాబట్టి. కాబట్టి నీ కర్తృత్వాన్ని నువ్వు ఎప్పుడైతే జ్ఞానంతో వదిలేసావో కొండ ఎక్కడైతే కర్తృత్వం ఉన్నంతసేపే కొండ. కర్తృత్వం లేకపోతే ఆకాశమే లేదు. ఇప్పుడు అక్కడ కర్తృత్వమే లేకపోతే ఆకాశమే లేదు. అసలు అక్కడ అంతఃకరణమే లేదు, ప్రత్యేగాత్మే లేదు. గట్టిగా మాట్లాడింది. ఎందుకని? పరమాత్మ యొక్క ప్రకాశం. ప్రకాశం పరమాత్మ, అందులో భాగం ప్రత్యేగాత్మ. కాబట్టి నేనేమన్నప్పుడు అకర్తానంగానే అయిపోయింది. ఎండాండ ఎగిరిపోయింది, కొండ ఎగిరిపోయింది, బ్రహ్మాండం వచ్చేసింది. ఇప్పుడు మరి ప్రకాశం బ్రహ్మాండం అంతా ఉందే మా దేశంలోనే అన్నా. ఏంటండి మీ ఇంటి మీద లేడు సూర్యుడు, మా ఇంటి మీద. మీ దేశంలో లేడు, మా దేశంలో. మీ గ్రహం మీద లేడు, మా గ్రహం మీదే ఉన్నాడు. అలాగా తెలుస్తుందా? పరమాత్మని దేశ కాల మాన పరిస్థితుల చేత పరిమితించగలవా? అయినా సరే మాకు ఇష్టుడు వేరే అంటే అన్నారు. రేపల్లెలోని
గోపికలు శ్రీకృష్ణుడికి 80 ఏళ్ల వయసు వచ్చి మహాభారత యుద్ధం చేస్తూ ఉంటే అడిగారు, మా కృష్ణుడు ఎలా ఉన్నాడు? నీ కృష్ణుడు ఏంటమ్మా తల్లి, అక్కడ అందరినీ ఉతికారేస్తున్నాడు. నీ కృష్ణుడు కాదు, మా కృష్ణుడు కాదు, ఆయన ఎవరనుకున్నావు? జగద్గురు పరమాత్మ అని చెప్పారు. ఏం చెప్తున్నావు ఆయన? అసలు నువ్వు చెప్పేదాన్ని అర్థం ఉంది నీకన్నా? మా కృష్ణుడు ఎంత ఉంటాడు, ఎంత ఉంటాడు, ఇంతే ఉంటాడు, అంతే. చక్కగా మురళి పట్టుకుంటాడు. నెమలి పింఛము వాడు మోముపై చిరునవ్వు రాజిల్లెడు వాడు. మావాడు యుద్ధం చేయడు, మా కృష్ణుడు మేవాడు, మేము ఉపవాసాలు అంతా దుష్ట సంహారం. అసలు మా వాడికి పాలు తాగడమే రోజు. మా కృష్ణుడు ఎటువంటి వాడు? తెలియని వాడండి. ఏది నీళ్ళో ఏది పాలో తెలియదు. అమాయకుడు మా పిల్లవాడు. మీరు అన్నీ మా పిల్లవాడి మీద ఆభరణాలు వేస్తారు. అసలు మీ మాట మేము వినం. ఏంటే సార్ అంతే, అవుట్. అసలు మీరు మా ఊరు రావద్దు ఏం చెప్పేశారు. మీకే మా కృష్ణుడి సంగతి మాకు తెలుసు. మా దగ్గర పెరిగిన పిల్లాడు, మా దగ్గర పుట్టాడు, మా దగ్గర ఉన్నవాడి పిల్లవాడు మీరు చెప్తారేంటి? మాకు తెలుసు ఆయన ఎవరు కాదు. ఎంత బలంగా చెప్పారు. అక్కడేం జరుగుతుంది? కురుక్షేత్రం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు? వాడికి 3 ఏళ్ల పిల్లవాడు అంతే. శ్రీకృష్ణుడు 3 ఏళ్ల పిల్లవాడండి బాబు. ఏది? వాళ్ళు 80 ఏళ్ల వృద్ధులైపోయారు. ఈ చెప్తున్న వాళ్ళు కూడా 80 ఏళ్ల వృద్ధులైపోయారు. కానీ వాళ్ళ కృష్ణుడు మాత్రం ఎక్కడున్నాడు? బాలముకుందే. కృష్ణ కర్ణామృతం చెప్తుందన్నమాట. బాలముకుందే, బాలముకుందుడు అయ్యా బాబు, అంతే అంతే. అక్కడ లైవ్ అయిపోయారు, ఆగిపోవడం లైవ్ అయిపోయారు అంతే. అక్కడ అసలు వాళ్ళు లేడుగా. వీడికి 80 ఏళ్ళు వచ్చినాయి, కానీ వాడి హృదయం 3 ఏళ్ల పిల్లవాడి కృష్ణుడి దగ్గర పరమాత్మ ఎక్కడ లైవ్. అంతే. ఇప్పుడు వాడికి కార్యకారణాలు ఉన్నాయండి. ఏంటంటే వాడు 80 ఏళ్ల జీవితం. అసలు అసలు నువ్వు అవన్నీ మాట్లాడావు. నువ్వు రామాక నా జ్ఞానం, నా విచారణ, నా సిద్ధాంతం, నా గోళ గెట్అవుట్. కానీ కారణ వివేకం దాడేశాడు. సద్వివేకంలో కొంచెం మా కృష్ణుడు సత్యం. అసలు మిగిలినంతా మాకు అనవసరం. మాకు అసలు పరమాత్మ మాకు సత్యం. మేము అసలు పరమాత్మలో లైవ్ అయిపోయాం. మేము లేనేలేదు తేల్చి చెప్పేశారంతే. మీరు ఎన్ని కథలైనా రాసుకోవద్దు, మీ ఇష్టం వచ్చినా రాసుకోవద్దు, మాకు అనవసరం. అవన్నీ మాకు సంబంధం లేదు. మేము లేనేలేము. మేము పరమాత్మ ఎందు 3 ఏళ్ల పిల్లవాడి ఎందు మేము లైవ్ అయిపోయాం. ఆనాడే లేదు మేము. ఇప్పుడెప్పుడో 80 ఏళ్ళప్పుడు 90 ఏళ్ళప్పుడు వచ్చి మళ్ళీ ఏదో కథ చెప్తారు. మీ ద్వైతం, అద్వైతం, విశిష్టాలు అవన్నీ కట్టకట్టి మీ దగ్గర పెట్టి, మీ శాస్త్రాలన్నీ మీ దగ్గర పెట్టి, మాకు అక్కర్లేదు. సత్స్వరూపుడైన శ్రీకృష్ణుడు మాకు సత్యం. మా కాలం తెలిసిపోయింది ఆ విషయం. మీరు అదంతా చేసి కూడా చెప్పేది ఇదేగా. ఆ బుర్రంతా బదలు కొట్టుకుని ఆ విచారణ అంతా చేసి ఫైనల్గా ఏం చెప్పావు? పరమాత్మ సత్యం. ఆ మాట మేము అదే చెప్పాము. అంటే అట్లా లయించగలిగిన వాడికి ఇదంతా అవసరమా? కాబట్టి ఇప్పుడు జ్ఞాన మార్గం అంటే ఏమిటి? నీవు లేకుండా లయించుకోవడం. విచారణ దేని కొరకు? కొండ లేదని చెప్పడానికి, ఆకాశం లేదని చెప్పడానికి, ఉన్నది ప్రకాశమే అన్న నిర్ణయంలో ఉండడానికి. కాబట్టి విచారణ ఎంతో చేశాం, కానీ కొండ లేదని చెప్పలేదు, ఆకాశం లేదని చెప్పలేదు, ఉన్నది ప్రకాశమే అనే నిర్ణయంలో ఉండలేదు. ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా ఎక్కువ లైన్లో మళ్ళా నిత్యానిత్య వస్తు వివేకం, మళ్ళా ఆత్మానాత్మ వివేకం, మళ్ళా కార్యకారణ వివేకం, మళ్ళా సదసద్వివేకం. ఒక్కసారి సత్తు నిర్ణయం అయిపోయింది, అసత్య ఎగిరిపోయింది. అసత్య ఎవరికైతే ఎగిరిపోయిందో ఉన్నదంతా సత్తే. అసలు అసత్తు తోచే అవకాశం లేదు. నాకు సర్వం కృష్ణమేమన్నారు వాడు, అంతే. వాడు అసలు రెండోది లేనేలేము. మాకు సర్వం కృష్ణమే. మాకు చెట్టు కృష్ణుడే, పుట్ట కృష్ణుడే, గోవు కృష్ణుడే,
బండా కృష్ణుడే, కొండా కృష్ణుడే, మాకు అన్ని కృష్ణుడే. మాకు అసలు రెండోదే కనబడటం లేదు, మేమే కనబడలేదు. మేమే ఉన్నాం అనుకోవట్లేదు, మేము లేనివాడు. మా స్థానంలో కూడా కృష్ణుడే ఉన్నాడు. ఇంత నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఎవరు వచ్చిన వాళ్ళు చెప్పడానికి మహర్షులు, పైగా బ్రహ్మజ్ఞానం కలిగిన మహర్షులు కృష్ణ ఈ మాట చెప్పారు, నాకు అంతటా కృష్ణమయమే, నేను లేదు. అయిపోయింది అక్కడ. జీవ జగత్తులు లేనే లేవు. ఈశ్వరుడు కూడా మాకు అవసరం లేదు. మీ ఈశ్వరుడితో కూడా మాకు పని లేదు. అసలు మీ కర్మ ఫలప్రదాత అయిన ఈశ్వరుడితో మాకు పని లేదు. మాకు అసలు దీంతో ఈ బ్రహ్మాండంతో మాకు అసలు పని లేదు. బ్రహ్మాండ సాక్షి అయిన పరమాత్మే మాకు సర్వస్వం అని నిరక్షరాస్యులైనటువంటి గోపికలు బోధించారు. గోపికా గీత అని ఒక గీతం, ఎన్నో ఉన్నాయి గీతాలు. పరమాత్మ బోధించిందే గీత కాదు. ఈ సంభాషణని గోపికా గీత అంటారు. మహర్షులకి గోపికలు బోధించారు. నేను గోపికా గీత అంటాను. అడిగే చెప్తాను, అందులో అంతటా ఉన్నది పరమాత్మయే. అణువు నుంచి మహత్తు దాకా బ్రహ్మాండం అంతా ములుకృత్వ సందులేక నిండి ఉన్నది పరమాత్మే. అది మా నిశ్చయాత్మక జ్ఞానం. అంటే మమ్మల్ని మీరు మార్చలేరు. అదంతా కూడా లేదు. మళ్ళీ అలవాటు వెళ్ళిపోతా కదా, కార్యకారణ వివేకంతో మళ్ళీ మెలికలు పెడిపోతుంది. మన కిందకి రావు. అదేనండి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఈ సదసద్వివేకం ఎంతో విశిష్టమైనది. ఎంత విశిష్టమైనది అంటే బ్రహ్మాండంగా నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తిరుగులేదన్నమాట. దాన్ని తీకుండే కాదు, ఏకంగా బ్రహ్మాండమే లేదని చెప్పేస్తుంది. అసలు అదే లేదు. ఆ పంచభూతాల్లో ఉన్న ఆకాశం ఉంటేనే కదా నీ అంతఃకరణం. అంతేగా ఆ పంచభూతాల్లో ఉన్న ఆకాశాన్ని ప్రకాశంతో తీసిపడేసామండి. నీ అంతఃకరణ ఏది? పెండాండం ఏది అంతఃకరణ లేకపోతే? కాబట్టి నేను బ్రహ్మాండ వ్యాప్త ప్రకాశాన్ని, జ్యోతిర్మయాన్ని అన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో అదే సదసత్. వాడికి చెప్పాం దృగ్దృశ్య. ఇప్పుడు ఎక్కడ పట్టుకొచ్చి పెట్టారు? కొండ దగ్గర చెప్పారు. కిందకు వచ్చి కొండ నీళ్లు, కొండ ఆకాశం దగ్గర దృగ్దృశ్య వివేకం చెప్పేసాం అనుకోండి. చెప్పచ్చు. ఉపమానం దేనికైనా పనికి వస్తుంది. అన్వయం చేసేవాడిని పెట్టి ఉంటుంది. కానీ నీకు నిలబడుతుందా? అవలేదు అసలు. అది ఆ దృష్టి కలగదు. కాబట్టి ఎవరికైతే సల్లక్షణాలు కలిగినాయో వాడికి సద్దర్శనం, పరమాత్మ దర్శనం, సద్దర్శనం. ఆ సల్లక్షణాలతోనే అది సాధ్యమవుతుంది. వేరే రకంగా సాధ్యం. కాబట్టి ఆ వివేకం ద్వారా, సదసద్వివేకం ద్వారా సల్లక్షణాలను పొంది సద్దర్శనాన్ని ఎవరైతే పొందారో అడిగిట అదంతా బ్రహ్మమే. పరమాత్మ అన్నా బ్రహ్మం అన్నా భేదం లేదు. వేదాంతులు బ్రహ్మం అన్నారు, భక్తి మార్గంలో పరమాత్మ అంటే తేడా ఏంటి? కాబట్టి ఏకం సత్ బ్రహ్మ అంటే అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు అలాంటి వాడు మళ్ళీ ఒక రౌండ్ తిరిగి వచ్చాడు. ఎందుకు రావాలి? దృగ్దృశ్య వివేకం లేదుగా అన్నావు, కానీ బ్రహ్మాండం లేనిదని చెప్పలేదు. అక్కడ పిండాండం వరకే లేనిదని చెప్పావు, కానీ బ్రహ్మాండం లేనిదని చెప్పలేదు. సో బ్రహ్మాండం లేనిదని చెప్పడానికి ఒకసారి పడ్డాలి. పుడితే అప్పుడు వాడు వచ్చి అడిగాడు, ఈ కింద లేనంతా చెప్పాడు. అదంతా రాకపోతే బాబోయ్, అదంతా మన అదంతా అయిపోయింది నాకు ఆల్రెడీ. ప్లీజ్ టెల్ లాస్ట్ డైలాగ్స్. ఆఖరి మాటలు చెప్పండి కొద్దిగా. అదంతా నాకు నిర్ణయం అయిపోయింది, నేను అలా ఉండగలను అని ఒక సంవత్సరం పాటు సద్వివేకంతో గురువు గారి దగ్గర ఉన్నాడు. ఎప్పుడైతే ఉన్నాడో గురువు గారు ప్రత్యక్షంగా చూశాడు, వీడు ఏ వివేకంలో ఉన్నాడు, వీడి పనికి వస్తాడు అని. అప్పుడు వాడిని పిలిచి దృశ్య వివేకాన్ని బోధించాడు. ఏమైపోయినాడు? దృక్ అన్నదే సత్యం, మిగిలినది సత్యం కాదు. ఏమిటా దృక్? ఏమిటా దృక్? అనంత విశ్వాన్ని నిరపేక్ష దృష్టితో అవతలకి వెళ్ళి చూడటాన్ని దృక్ అంట. ఆ పురుషోత్తమ స్థితి నుంచి చూడడాన్ని దృక్ అంట.
షడాక్షరాలుగా చూడకూడదు. పురుషోత్తమ స్థితి నుంచి చూస్తే అది దృక్, ఆ దృష్టి కలిగించేటప్పుడు. పురుషోత్తమ స్థితిని చూస్తే క్షరాక్షరాలు ఏమైపోయింది, ఆయనలోనే లయమైంది. వ్యక్తావ్యక్తములు ఆయనలోనే లయమైంది. పిండాండం బ్రహ్మాండం, ఇది వ్యక్తం, వ్యక్తం, అంతే. ఏమిటి అక్కడ వేశారు, ఈ రెండు కూడా అందులోనే ఆయనలోనే లయమైంది. లయం అవ్వడానికి అసలు పుడితే కదా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తే పుట్టలేదు, పురుషోత్తమ స్థితి నుంచి చూస్తే బ్రహ్మాండం పుట్టలేదు. ఇప్పుడు ఎక్కడ నుండి పుట్టలేదు అంటున్నాం, ఒకటో క్లాసులో ఉండి కొండలో నీళ్ళు పోయాలా, పాలు పోయాలా, కళ్ళు పోయాలా అన్న దగ్గర ఉండి ఏం చెప్పేసాం పాఠంలో, బ్రహ్మాండం లేదు, విశ్వం లేదు, పుట్టయే లేదు అని ఆ చివరి పాఠం చెప్పేశాం. చెప్పచ్చు ఏముందంట, అంటే ఇప్పుడు గంటలో చెప్పేదంట. ఇది అవ్వాలంటే ఏమక్కర్లేదు, విచారణతో ఎంతసేపటి అయిపోయింది. అంటే విచారణ అనేది ఎటువంటిది, జ్ఞానాగ్నిని కలిగించి, అంతే. విచారణ చేతి ఏం పుట్టాలి, జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్నిలో బట్టికి అన్ని పడేసాం. మన ఉపమానం చెప్పాడు, ఎన్ని రకాల బంతులు, దార బంతులు ఇప్పాడు వాడు, ఇదో పాతిగా అదో పాతిగా 50 దార బంతులు అన్ని విప్పి ఒంటి నిండా అన్నింటి నిండా చుట్టేసి వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఇప్పుడు కట్టెలు తెచ్చి అన్ని కట్టక కట్టేసి వాడికి మాత్రమే కూర్చోబెట్టి అదంతా పోగేసి ఒకసారి పెట్టుకెళ్ళి హోమంలో పెట్టేసి ఏమైపోయింది, భస్మం. బంధము లేదు, మోక్షం. అందుకని భగవద్గీతలో చివరి అధ్యాయం మోక్ష సన్యాసయోగం ఎప్పుడు సాధ్యం, పురుషోత్తమ స్థితిలో. పురుషోత్తముడుగా ఉన్నవాడికి అసలు మోక్షంతో పని లేదు. ఇప్పుడు మనం మోక్షంతోనే పని లేదన్న జీవితాన్ని ఏమైనా జీవిస్తున్నామంటారా లేదా, అక్కడ దాకా వెళితే కరెక్ట్ సత్యమే. ఆయన అందుకే ఆయన ఏమి దాచలేదు. ఎందుకు భగవద్గీత ప్రమాణం అంటామంటే అందులో రహస్యం లేదు అని ఓపెన్గా చెప్పేశాడు. అంతా ఓపెన్గా చెప్పేశాడు. అయితే అది వివరంగా తెలియాలి అంటే బాగా ఉపనిషత్తులు చదువు, అది వివరంగా తెలియాలంటే బ్రహ్మసూత్రాలు బాగా చదువు. కాబట్టి ప్రస్థానత్రయం ఎవరికైతే అనుభవంలో ఉంటుందో అటువంటి గురువుని ఆశ్రయించి చక్కగా విచారించి విచారణ మార్గం ద్వారా జ్ఞానాగ్నిని పొంది సకల బ్రహ్మాండానికి సంబంధించిన సమస్తాన్ని కూడా ఏం చేయాలి, జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తే ఉన్నదెవరు, ఉన్నదన్నట్లు ఉన్నది, లేనిదెవరు, లేనిది లేక. 2 మాటలతో వేదాంతం. హరి ఓం.